పాటతో మొదలు పెడదాం. మన ఈ యొక్క యూట్యూబ్‌ను రూతొలగిస్తున్న పాటతో మొదలు పెడదాం. అలాగే సార్. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. నుదుటిన్న కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. వెండి గిన్నెలో పాలు అవి నీకై ఉంచితిరారా, అల్లరి చేయగమాని నువ్వారగించగారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటుక పెట్టి, నా మనసును మాలగజేసి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్య రామారారా. ఎంత ధన్యుడండి మీరు నిజంగా. రాముడు కూడా వింటున్నాడేమో అనిపిస్తుంది మీ పాట నిజంగా. విన్నాడండి, వింటేనే ఇదంతా. ఎందుకంటే భగవన్నామాన్ని యూత్ మర్చిపోతున్న రోజుల్లో ఈ రఘుకుల తిలక అనేటువంటి పాటతో అవును, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ రోజున యూత్ అంతా కూడా ఆ ఫేవర్లో నృత్యం చేస్తున్నారంటే ఇది మన గొప్పతనం అంటారా? అంతేకా పరమాత్ముడు నన్ను సమిధిగా వాడుకొని రాముడు నా ద్వారా ఆ పాట వెళ్ళాలి, వీళ్ళందరూ ఉరుతులాగారు. ఇప్పుడు ఏమిటండి ఖండాంతరాలు దాటిపోయింది ప్రపంచంలో ఉన్న. అలాగే ఈ మధ్య కాలంలో చైనా వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, భాషా పరిధులు కూడా దాటిపోయింది ఈ పాట. అవును, ఆ బీట్ అట్టుంది నిజంగా. నేను చూసే కామెంట్లలో కన్నడ, మలయాళ, తమిళ కామెంట్లు కూడా ఉన్నాయి. ఉన్నాయి. ఓడిఎంఐ వీళ్ళకే అర్థం అవుతుంది అనుకున్నా. అసలు బెంగళూరులో కూడా అసలు రఘుకుల తిలక ఫేవర్ బాగా ఉందండి. ఓకే, నాకైతే కాల్స్ అమెరికా నుంచి, లండన్, ఇట్లా వాట్సాప్ మెసేజ్లు, కామెంట్లు. అసలు ఎంత సంతోషంగా ఉందంటే నాకు ఇప్పుడు కలగా ఉందన్నమాట. ఈ కళలోనే చూస్తాం ఇంత ఆనందాన్ని. ఎందుకంటే మనం పల్లెటూరు నుంచి వచ్చాము, మన స్థితిగతులు వేరు, ఆటోకి వెళితేనే జీవనం. అటువంటిది నేను ఎన్ని పాటలు పాడినా అన్నీ బాగుంటాయి, కానీ రఘుకుల తిలకతో నన్ను ఒక్కసారి రామాన్ని నేనంటే ఇంత భారీ మూల్యం చెల్లించాడు ఆయన. కోటి సార్లు, ఇప్పుడు కోటి మంది చూసినట్టున్నారు. కోటి మంది, 1,10,00,000 మంది అయ్యారు. పొద్దున్న కోటి మంది ఉండేదండి, కోటి 10 లక్షలు అయ్యారు. టాపిక్ ఛానల్లో మరొక 46 లక్షల మంది ఉన్నారు. ఇదే పనిలో ఉన్నారు వాళ్ళు. అయితే ఇది కొన్ని వ్యసనాలు ఉంటాయండి, మానుకోలేము. ఈ పాట కూడా అట్టాగే ఉంది, వ్యసనంగా. కొంతమంది ఆ పాట వినకుండా ఉండలేకపోతున్నారు. కరెక్ట్. ఎందుకంటే మొన్న నాగబాబు గారు చెప్పారు, అయ్యా పవన్ కళ్యాణ్ దేవుణ్ణి పూజిస్తాడు, మా అన్నయ్య చిరంజీవి గారు పూజిస్తారు, నేను అసలు దేవుణ్ణి ఎప్పుడు పూజించను, నాస్తికుణ్ణి, కానీ రాముడు నాకు హీరో. ఈ పాట వచ్చిన తర్వాత అసలు వినకుండా ఉండలేకపోతున్నాను అంటున్నాడు. ఇక అక్కడ లైవ్ స్టూడియోలో కలిసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట అండి, అందరం మేము విన్నామని. అసలు వినలేవారు, అందరూ విన్నారు. మారుమూలకు కూడా వెళ్ళిపోయింది ఈ పాట. అది ఎప్పుడైతే కార్తీ వీడియో మీద, అవునవును, హీరో కార్తీ వీడియో మీద ఈ పాట వచ్చిందో ఇక అప్పటి నుంచి అందరు స్టార్ట్ చేశారు ఎక్కడ అని. రామజన్మ అప్పుడు అసలు మేము చేసినప్పుడు కూడా ఈ పాట సంకల్పం అంతా మా మణికంఠ మబ్బాయిదండి. నాకు అంతకుముందు MP3 పాటలు లేవు 2 సంవత్సరాలకు ముందు. అయితే భజనలు 36 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 18 సంవత్సరాల దాకా తాళాలతో డోలక్కు తబలాలు పెట్టుకు చేశా. 18 సంవత్సరాల నుంచి ఆర్కెస్ట్రా మ్యూజికల్గా చేస్తున్నా. అయితే ఏ రోజు కూడా MP3 పాటలు లేరు. మరి నాతో పాడే సహచరులు అందరూ అప్పుడు సీడీలు చేశారు, ఇప్పుడు పాటలు చేస్తా, ఆల్బమ్లు చేస్తూ ఉన్నారు. మావాడి మనసులో ఏమిటంటే వీడు వయసు వచ్చిన కాడి నుంచి 14 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి నా వెంటనే భజనలకు వస్తున్నాడు. ఆ భజనకు వచ్చే ముందు మా భజనలో కూడా ఏరే వాళ్ళ పాటలే పెడతాం, నేను ఏరే వాళ్ళ పాటలే పాడతా.
బాగున్నాయి ప్రాక్టీస్ చేసి. అంతే కదా. అరే నాన్నగారు బాగా పాడుతున్నారు, అందరూ ప్రశంసిస్తున్నారు, ఈయనకు చూస్తే గుడుల్లో పెట్టుకోవడానికి బాక్సులో పెట్టుకోక ఒక్క పాట కూడా లేదు అని వాడి మనసులో కదిలి ఓ పాట చేయించాలని చెప్పి బాపట్ల శివాలయంలో ఒక అతను పరిచయం అయ్యాడు, పవన్ శ్రీ పసుపులెట్ అని. అతను మ్యూజిక్ కంపోజ్ చేస్తాడనమాట. వెళ్ళి నాన్నగారికి ఒక పాట చేయాలండి ఎప్సమ్ పాట అని అడిగాడు. చేద్దాం రా అన్నారంట. అతను పనుల వల్ల జాబ్ వల్ల 3 నెలలు డిలే చేశాడు. ఓకే. ఈలోపు మేము దీక్షలు అయిపోయినాయి. అచ్చా. అయిపోయిన తర్వాత ఇక ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా ఉన్నాం. ఒకరోజు వీడు ఎప్పుడు వెళ్ళాడో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇంత కష్టపడి రామ రామ అంటాడు, నాకు 2 ఆటోలు సార్, 2 ఆటోల మీద వెనక ట్యాగు రాముడే నా దైవం అని ఉంటుంది. అవునా? ఉంటుంది. బైక్ మీద అట్లాగే ఉంటుంది, ఇంటి మీద కూడా అట్లాగే ఉంటుంది. ఎందుకంటే అంత రాముడు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే భార్యను కష్టాల పాలు చేశాడు, అసలు ఏనాడు అధికారం చేపట్టలేదు, అడవుల్లో తిరిగాడు. ఏమంటే లోక గుణాభిరాముడు ఆయన. ఇప్పుడు ఆయన అడవులకు పంపించారంటారు. భగవంతుడు లోక నిందకు కూడా ఒక రాజు లక్షణం అది. రాజు ఉత్తముడైతే ప్రజలందరూ ఉత్తములుగా ఉంటారు, ఎవడో కూడా శంకించకూడదు అనమాట. అందుకోసమే ఆ రుజువు కోసం ఆమె గొప్పతనాన్ని బయటకు తీయటం కోసం పంపించాడు. కష్టాలు ఈ రోజుల్లో, ఆ రోజు దశరథ్ తండ్రి మాట విన్నాడు. ఇప్పుడు మనకు పురాణాల్లో చూస్తే ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు, చెప్పిన వాళ్ళు ఎక్కువ, చేసిన వాళ్ళు తక్కువ. శ్రీరాముడు అట్లా కాదండి, కార్యాచరణ ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు. ఆయన ఈ యుగం, ఇన్ని యుగాలు మారినా మీరు హాస్పిటల్లో ఇవి లేని ఊర్లు ఉంటాయి, గుళ్ళు లేని. శ్రీరాముడు లేని గ్రామం మనం చూసినా కూడా దొరకదు. అంత ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు. అసలు ఆయన నామం మనం అనగానగా మన కళాకాని ప్రసాదం తీపి ఉంటుంది చూసారా, అది కూడా పనికిరాదండి, అంత తీగ ఉంటుంది రామనామం. అందుకని రామదాస్ గారు అంటారు, కదలి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా, నవరస పరమాన్న పాయముల కన్నా మధురమౌని. మరి అంత రుచి ఇప్పుడు అది ఆస్వాదిస్తున్నారు జనం అందరూ. చూసారా నా ద్వారా ఆ రఘుకుల తిలక ఇప్పుడు ఆస్వాదిస్తున్నారు కుర్రోళ్ళు కూడా. కరెక్ట్. ఇప్పుడు అంటే ఇది కూడా డీజే సాంగ్ కూడా చేసినట్టున్నారు కదా, డీజే కూడా దుమ్ము లేపుతున్నారు మొత్తానికి. మామూలుగా తండ్రులు కొడుకుల్ని తీర్చిదిద్దారు, సో మణికంఠ తండ్రిని తీర్చిదిద్దాడా? అవునండి. అంతేనా? ఎందుకంటే ఒకసారి మన ప్రేక్షకులకు పరిచయం చేద్దాం. మనీ ప్లీజ్ కమ్, ఆడ కూర్చో, దాని మీద కూర్చో, ఒక్క నిమిషం దా. హాయ్ చెప్పు మా వాళ్ళకి. సో హాయ్ చెప్పు మా ప్రేక్షకులకి. హాయ్ అండి. ఇదో మణికంఠ, సో తండ్రిని తీర్చిదిద్దిన కొడుకు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మిత్రమా. అంటే మామూలుగా పేరెంట్స్ మన కోసం కష్టపడుతుంటారు, మనం ఏదో బలాదురుగా తినడమో లేదంటే ఇంకేదో చేస్తుంటాం. పిల్లలు తండ్రి గురించి పట్టించుకోం మనం. అవునండి. మనం ఎట్లా ఎదగాలి, మనం ముందుకు ఎట్లా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా సుఖ పెడదామా, వాళ్ళని ఏమన్నా మంచి సాధారణమైన తండ్రి అయితే కొడుకు అయితే. కానీ నాన్నకు పాటలు చేయించాలి, నాన్నకు MP3 చేయించాలి, నాన్నను వెలుగులోకి తీయాలని ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? అదే నేను ఫస్ట్ నుంచి బాగా పాటలు పాడతాడు, ఆయనకంటూ MP3 సాంగ్స్ ఉంటే బాగుండేదని నా ఆశ. ఓకే. ఆయన పాటలు కూడా మనం ఇలాగే గుడుల దగ్గర పక్కన ఎక్కడో చోట ఏదో ఒక దేవుడి కార్యక్రమాలు జరిగేటప్పుడు వినాలి అనే ఉద్దేశం. ఓకే. చదువు ఎందుకు మానేసావు? అంత మంచిగా చదువు డిగ్రీ సెకండ్ ఇయర్ లో మ్యారేజ్ అయిందండి. ఓ పెళ్లి కూడా చేసుకున్నావా? పెళ్లి అయిపోయింది. ఎందుకు అంత చిన్నప్పుడే చేసి పడేసాడు? అంటే చిన్నప్పుడే అప్పుడు ఆ సిచ్యుయేషన్ అట్టు వచ్చింది. అచ్చా. అప్పుడు మా పరిస్థితి కూడా కాదండి, మామూలు అరేంజ్డ్ మ్యారేజే. ఓకే. అయితే నా పరిస్థితి కూడా బాగుండేది కదండి అప్పుడు. ఓకే.